20 days సిరీస్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ అయితే టుడే డే టు యాప్టిట్యూడ్ క్వశ్చన్ లో ప్రాబబిలిటీ క్వశ్చన్. ఈ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ చాలా కంపెనీస్ లో యాప్టిట్యూడ్ లో ప్రాబబిలిటీ క్వశ్చన్ కాన్సెప్ట్ మీద అయితే అడుగుతున్నారు. సో టుడే యాప్టిట్యూడ్ క్వశ్చన్ లో అయితే ప్రాబబిలిటీ క్వశ్చన్. సురేష్ అండ్ రాహుల్ ఆర్ ప్లేయింగ్ ఎ టెన్నిస్ మ్యాచ్. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రాహుల్ విన్ ఈజ్ 0.59, దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సురేష్ విన్స్. రాహుల్ విన్ అవ్వడానికి 0.59 ప్రాబబిలిటీ ఉంది. సో సురేష్ విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ రావచ్చు అనేది క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకు ప్రాబబిలిటీలో ఒక లాజిక్ తెలియాలి. ఆ లాజిక్ ఏంటంటే ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఆర్ బిలో 1 అయితే ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు ప్రాబబిలిటీ అనేది మనకు 1 అన్నా ఉండాలి, లేకపోతే 1 కన్నా తక్కువే ఉండాలి. సో P of E ఈక్వల్ టు 1. P of E ఈక్వల్ టు 1, ప్రాబబిలిటీ 1. సో ఇప్పుడు 1 మైనస్ మనకు కావాల్సింది సురేష్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ. సో P of S ఈక్వల్ టు P of E మైనస్ టోటల్ ప్రాబబిలిటీ మైనస్ రాహుల్ విన్ ప్రాబబిలిటీ. P of 1 minus 0.59 that is equal to 0.41. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి గైస్.